హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెంబీ టాక్స్. అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? మొత్తం అందరు చిల్ అవుతున్నట్టు కానీ ఏం లేదు. ఈ వీడియోలో మనం మా స్ట్రగుల్స్ గురించి చెప్పబోతున్నాం. లైక్ ఏంటంటే 10th క్లాస్ తర్వాత అసలు మేము ఏమేం చేసినాం, అసలు ఇట్లాంటి స్ట్రగుల్స్ చూసినాం. ఏంటంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆ మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఆ మైండ్ సెట్ లెక్కలు మేము బయటికి ఎట్లా వచ్చినాం, ఇంకోటి ఏంటంటే మేము గ్రాడ్యుయేషన్ ఎట్లా కంప్లీట్ చేసినాం, ఇంకా మధ్యలో అసలు ఆ లైఫ్ స్పాన్లో అసలు ఏం జరుగుతుంది ఏంది, అవన్నీ దాని గురించి మేము డిస్కస్ చేయబోతున్నాం. లైక్ వినయ్ గురించి, నా గురించి, ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా వినాయక్ గురించి, మా ముగ్గురు గురించి మొత్తం డీటెయిల్గా డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. చలో గైస్, లెట్స్ స్టార్ట్ విత్ వినయ్ ఆర్ వినాయక్. మధుకర్ బెస్ట్ అన్నిటికన్నా. నాకు ఇంకొన్ని బెస్ట్ అనిపిస్తుందా? లేదు. నాదైతే చిన్న లేదు, పెద్ద లేదు. నాదైతే ఇంకా వేరే లెవెల్ కథ ఉన్నది నాది. సరే ఇద్దరు వాన్ చెప్పుకున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ వినయ్. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. వినయ్ నీది పెద్ద కథనే ఉన్నది. నువ్వు బీటెక్ లో ఏదో ఆస్మాసిస్ అన్నావు, ఏదో 1100 అన్నావుడు, ఏదో 1100 అనుకొని పట్టుకొచ్చాను ఫ్రెండ్స్. పట్టుకొచ్చి రోజుకి నీ పైసలు పడతాయి. ఇక బీటెక్ అయిపోయిందంటే కదా ఇక బిఎండబ్ల్యూలో చలో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. బిఎండబ్ల్యూ ఉంది, ఇక బయట ఉన్నట్టుంది. అది లోపలికి వస్తలేదు. అది ఏమో అర్థమవుతుంది. జాయిన్ చేపించండి ఆస్మాస్ అని చెప్పేసి నేను ఒక్కరిని జాయిన్ కాలి తిరిగానే ఇరికిచ్చేసిన. అవునా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. జాయిన్ అయినా కానీ పైసలు అయితే రాలే, బుక్ అయినాయి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. అంటే ఏం చేసినావు అసలు ఎట్లా అసలు 1100 ఎందుకు కట్టినావు ఫస్ట్? అది ఎందుకంటే అంటే అసలు ఆ మైండ్ సెట్ అసలు నీకు ఎందుకు అట్లా, లేకపోతే ఎందుకు అత్యాశ అత్యాశ అంటే ఏం లేదురా, పైసలు వస్తాయి కదా. ఏదో ఇక ఈజీ మనీ, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇక చేద్దాం అనుకున్నావు. అది తుస్సైంది. చెప్తా చూడు. సో గాయస్ 10th తర్వాత వచ్చిండు ఎమ్మెల్యే మన కూడా వాడు పట్టుకొచ్చిండు. వీడు బిఎండబ్ల్యూ కొంత ఇది కొంత జాయిన్ గా అన్నాడు. ఇంకోటి ఒకటి చెప్పిండు ఫ్రెండ్స్, ఏంటంటే అరే పోయేటప్పుడు 4 వస్తారు మైనికి, బతుకున్నప్పుడు 4 రాలేదు జాయిన్ గా. అది వెయిట్ పోయేటప్పుడు 4 వస్తారు మైనికి, బతుకున్నప్పుడు 4 రాలేదు జాయిన్ గా. అంటే నేను చెప్పలే, నాకు అట్లా ప్రభావితం చేసేసి కాబట్టి నేను అట్లా చెప్పిన. నేను నాకు అట్లనే అయింది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంటే అప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక 10th క్లాస్ తర్వాత హాలిడేస్ ఉంటాయి కదా. హాలిడేస్ లో ఏమైపోయింది అంటే ఏదో MLM డైరెక్ట్ సెల్లింగ్ అనుకొని ఒక అన్న నాకు దాని గురించి రిఫర్ చేసిండే. రిఫర్ చేసినప్పుడు దానికి లోపలికి వెళ్ళినా. నేను వెళ్తే వాళ్ళు ఏదో మొత్తం ఇట్లా ఏదో పెద్ద సెటప్ అయినట్టు క్లాప్స్ కొడుతున్నారు, ఫ్లవర్స్ వేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఏదో పెద్ద లీడర్, పెద్ద మోటివేషన్ లీడర్ అన్నట్టు, ఏదో పెద్ద మిలినియర్ వచ్చినట్టు. మళ్ళీ దాంట్లో ఏంటంటే లైక్ ఏంటంటే మినిమం 10,000 ఇట్లా అమౌంట్ పే చేయాలి, మీకు ఇన్ని కోర్సెస్ వస్తాయి, ఓ బ్లాక్ సూట్ వస్తుంది, అది వస్తుంది, అంతా అదేదో వస్తాయి అని చెప్పిర్రు. చెప్తే అది ఇక నేను ఏదో అనుకొని నేను కూడా ఒక 10,000 పే చేసేసిన. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. ఇక దాంట్లో ఏంటంటే ఇట్లా ట్రయాంగిల్ పిరమిడ్ స్కేల్ లా ఉంటుంది. అది పిరమిడ్ లా ఒకటి బైనరీ సిస్టమ్ అది ఏదో ఉంటుంది. అది MLM గురించి, దాని గురించి ఒక వీడియో చేద్దాం మనం. దాని గురించి దాని ప్రాబ్లం అయితే దాన్ని ఇంకా వేరే డీటెయిల్గా చెప్తా. ఇవాళ రేపు కూడా చాలా జరుగుతున్నాయి, అవి డిజిటల్ లెవెల్లో చాలా జరుగుతుంది. సో అది చెప్తే నేను అది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాకపోతే నాతో అయింది ఏంటంటే లైక్ నాకైతే ఫుల్లీ మోటివేట్ చేసేసి ఆ టైంలో నాకు అది ఏం అర్థం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే నేను అడ్మిషన్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్కి +1 +2కి నేను అడ్మిషన్ తీసుకోవాలి. నాకేం అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అది ఒకటి పట్టుకొచ్చి నాకు ఒక నెల మొత్తం దాంతోనే టైం పాస్ చేసేసిన. అంటే లైక్ అది మాకు ఎగ్జామ్స్ ఏప్రిల్ ఏమో అయిపోయినట్టు, ఏప్రిల్ అయిపోతాయి కదా. ఏప్రిల్ అయిపోయిన తర్వాత మనకి మే, జూన్ 2 months టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్ లో నేను ఇదంతా కథ అయ్యింది. సో ఈయన దగ్గరికి వెళ్ళినా, గిరిధర్ దగ్గరికి వెళ్ళినా, మా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరినీ సండే ఏదో మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ జాయిన్ చేద్దాం అనుకుని తీసుకెళ్ళి
నేనేం చేసిన 10,000 నాకేందంటే నా దగ్గర సేవింగ్స్ ఉంటుండే, ఆ సేవింగ్స్ అన్ని పెట్టి పడేసిన. వీళ్ళ దగ్గర సేవింగ్స్ లేవు, ఏం లేవు. వీళ్ళేమో అరే నా పైసలు నువ్వు కట్టేసేయి, నేను ఇస్తా, నేను మనుషులను పట్టుకొని వస్తా, నేను జాయిన్ చేపిస్తా అని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అట్లా 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 అది జరిగిపోయింది. కాకపోతే ఏంటంటే దాని గురించి మేము రియలైజ్ అయిపోయినాం చాలా తొందరగా. ఎంత తొందర అంటే అంత తొందరగా రియలైజ్ అయిపోయినాం. అంటే లైఫ్ అనేది ఇట్లా ఏమి ఉండదు. పొద్దుంతా రాత్రంతా కష్టపడి మంచిగా చదువుకొని ఇట్లా ఈజీ రాకుండా కష్టపడి వచ్చిందే మనది ఉంటుంది అన్నట్టు మాకు ఆ టైంలోనే మాకు అర్థమైంది. అప్పటి నుంచి ఇట్లాంటి స్కామ్స్ జోలికి ఏదైనా ఈజీ మన అనగానే మేము ఫస్ట్ భయపడతాం. అది ఇంకోటి అంటే మామూడు వినాయత్ ఈయనైతే నెక్స్ట్ లెవెల్. ఈయన ఏం చేసిండు, ఆ లోన్లు మెయిన్ ఎప్పుడైతే ఆ లోన్ల యాప్లు వచ్చినాయో ఫస్ట్ ప్రభావితమైన క్యాండిడేట్ అనండి మా గ్రూప్ లో ఈయనైతే. వీళ్ళు లోన్లను ఎంత ఘోరంగా వాడిందంటే అంత ఘోరంగా వాడిండు. చెప్పిగా ఎందుకు సైలెంట్ ఉంటుండవు, నీ గురించి రాగానే చెప్తలేవు. ఏం లేదు ఫ్రెండ్స్, నేను బీటెక్ సెకండ్ ఇయర్ డైరెక్ట్ లాటరల్ ఇంటర్వ్యూ జాయిన్ అయినా. మేము సరదాగా ఇట్లా టూర్ వేసినాం ఫ్రెండ్స్ తోని వైజాగ్ అని. పోయినాం. నార్మల్ గా టూర్ తెలుసు కదా, ఖర్చులు కావాలి అంటే ఎక్కడెక్కడ వెళ్ళారు అసలు, ఏ టూర్ కి వెళ్ళారు? వైజాగ్ కి. వైజాగ్ లేకపోతే వైజాగ్ అరకు, ఇంకా దివిస్ బీచ్ ఇవన్నీ కొన్ని పోయినాం. సరే పోయినాం కదా, మనకు కావాలి ఇంట్లో అడుగుతూ ఇయ్యరు. అప్పుడే దాన్ని ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ చేసి నా కాలేజ్ ఫ్రెండ్ ఒక స్లైస్ అని ఒకటి ఉంది. అవును, స్లైస్ అయితే రేపు చాలా వాడుతున్నారు ఆయన, ప్రతి ఒక్కడు స్లైస్ అంటున్నాడు. స్లైస్ తీసినాం, అదేంటో నాకు లిమిట్ రాలేదు. లిమిట్ రాదు అసలు, నాకు లిమిటే రాలేదు. 3 months తర్వాత అప్పుడు ఏమని వచ్చింది, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ వచ్చిందా? అప్పుడు తర్వాత వచ్చింది ఎంత 2000 3000 ఏమో చేంజ్ వచ్చింది. సరే ఇది అయిపోయింది కదా, మేమందరం అక్కడికి వెళ్ళిపోయినాం, టూర్ వైజాగ్ వెళ్ళిపోయినాం. సరే నేను ఒక యాప్, చైనీస్ లో యాప్, అది నార్మల్ లోన్స్ యాప్ వేరు, చైనీస్ లోన్ యాప్ అంటే థర్డ్ పార్టీ యాప్. అది థర్డ్ పార్టీ కదా, అంటే ప్లే స్టోర్ ఉన్నాయా లేకపోతే అది బి గ్రేడ్ సి గ్రేడ్ ఎంత దరిద్రమో దానికంటే దరిద్రం యాప్ అది, చైనీస్ లోన్ యాప్. అంటే నువ్వు ఇంట్లో పైసలు ఇస్తలేవని నువ్వు డైరెక్ట్ ఏడ పడితే ఆడ లోన్స్ తీసేసుకున్నావు అనమాట. అంటే నీకు దొరికింది, పే చేసుకోవచ్చు అని నేను తీసుకున్నా. నార్మల్ లోన్ యాప్స్ కి దానికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ లోన్ యాప్స్ కి ఒక 1 month అట్లా టైం పీరియడ్ ఉంటది. ఇది అట్లా మనకు కూడా తెలియదు కదా. కాకపోతే ఇంకోటి ఏంటంటే నువ్వు సొంతంగా నువ్వు లోన్స్ తీసుకున్నావా లేకపోతే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా చెప్పించి మళ్ళీ లోన్లు ఏమైనా తీసినావా? అంటే నేను వేసుకున్నావు కదా. అదే అసలు నీకు ఆ లోన్ యాప్ అసలు రిఫర్ చేసిన ఫస్ట్ క్యాండిడేట్ కూడా చెప్పు. బీటెక్ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, పేరు వద్దులే కానీ. ఎందుకు ఆడ ఆపరేట్ అయిపోతాడు ఇబ్బంది. సో ఆడికి వెళ్ళినాం. చైనీస్ ఇప్పుడు నాకు షార్టేజ్ అయిపోయింది, ఒక 1000 rupees ఏమో షార్టేజ్ అయినాయి. సరే కదా అని చైనీస్ లో ఎక్కించాను. నాకు తెలియదు అసలు 7 days కి పేమెంట్ ఉంటుంది. సిచ్యువేషన్ నీకు పైసలు అడగాలి, ఎవరిని అడగలేని సిచ్యువేషన్ కాబట్టి ఆ చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ తీసినా లోన్ తీసేసుకున్నావు. సరే అది అయిపోయింది. మేము మళ్ళీ రీపేమెంట్ వచ్చేసరికి ఏమైంది అసలు, స్టోరీ ఏంది అసలు? అంటే మధ్యలో నువ్వు డిప్రెషన్ లో కూడా వెళ్ళినట్టున్నావు, అప్పుడు కొంచెం భయం, మాతో మాట్లాడి కూడా చాలా ఇబ్బంది పడ్డావు. నేను నార్మల్ అయితే ఇంట్రోవర్ట్ పర్సన్. నువ్వు ఇంట్రోవర్ట్ అనేది అది వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ఆ వ్యూవర్స్ కూడా అర్థం అవుతుంది. మేము ఇంత మాట్లాడుతున్నా గానీ ఆడు సైలెంట్ గా ఉండేది, అడిగిన దానికే సమాధానం చెప్తాడు తప్ప ఇంకే క్వశ్చన్ ఆన్సర్ అంతే, ఇంకా అట్లనే ఉన్నది. నాకు నార్మల్ అంటే ఇంట్రోవర్ట్ కొంచెం, ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ మీరే చేయాలి ఫ్రెండ్స్. ఈయనని ఇదేంట్రా అయితే, అరే నీ అబ్బా, అరే అప్బ్రింగింగ్ అలాంటిది, కాలేజ్ అని అంటే డిప్లొమా అని. సో ఇప్పుడు ఇది లోన్ గురించి రీపేమెంట్ గురించి అసలు ఏంది కథ, అసలు ఏమైంది? రీపేమెంట్ చేయలే వీడు, వాట్సాప్ లో మార్క్ ఫోటో వచ్చింది, నాకు వచ్చిందా? ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే చెప్తావు నాకు వచ్చింది, మళ్ళీ యాక్షన్ ఏం తీసుకోలే కదా మనం. యాక్షన్ తీసుకోలేదు. 7 days అని నాకు తెలియదు. ఫస్ట్ 5 days 6th day ఏమో వచ్చింది, కాల్స్ పోయినాయి. ఫస్ట్ మా రిలేటివ్స్ లో కాల్స్ పోయినాయి. సరే కదా అని నా దగ్గర అమౌంట్ ఉంది, నెక్స్ట్ డే తీసి పే చేద్దామని అనుకున్నా. పే చేసేసిన. నాకు అదంతా నాకు వచ్చింది 1800 ఏమో వచ్చినాయి. దానికి నేను 3000 4000 ఇదేంద్రా మొత్తం 100% ఇంట్రెస్ట్ ఉంది. ఇది చైనీస్ లోనే కదా అది. అదేంద్రా అంటే అసలు ఫస్ట్ టైం హైలైట్ ఏం తెలుసా, నెంబర్లను డిలీట్ చేస్తాడు వాళ్ళ కాల్సిపోద్దని.
నంబర్ డిలీట్ చేసిపోయినా కానీ అది ఒకసారి అలో కొట్టేసినాం అంటే అయిపోతాను పని. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం. ఫస్ట్ పేమెంట్ అయిపోయింది, ఫస్ట్ పేమెంట్ అయిపోయింది. దాంట్లో పేమెంట్ చేసేటప్పుడు టిక్ మార్క్స్ పెట్టొద్దంట, అది నాకు తెలియదు. సెకండ్ టైం మళ్ళీ డైరెక్ట్ అమౌంట్ వచ్చినాయి, ఓహో అకౌంట్ లో డైరెక్ట్ చేసినాయి. అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసిన అమౌంట్ పే చేసినాం కదా, అవును. పే చేసిన, అవును. అది మళ్ళా రిటర్న్ వచ్చినాయి. ఓకే ఓకే ఓకే. టిక్స్ పెట్టడం వల్ల రిటర్న్ వచ్చేసింది మళ్ళీ అమౌంట్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కి ఏమైంది, ఎండింగ్ ఏమైంది అసలు యాక్చువల్లీ? నా మార్బుల్ ఫొటోస్ ఫ్యామిలీస్ కంటే ఇక్కడ ఏం రాలి, కోల్కతా మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకి పోయినాయి, ఇంకోటి వింకి గిరియాకి ఇద్దరికి పోయినాయి. ఫ్రెండ్ లిస్ట్ లో ఇలా పెట్టేసినావు ఇక బెస్ట్ ఫ్రెండ్ అని. వాళ్ళకు నాన్న అప్పటికే నేను నంబర్ చేంజ్ చేసేసిన కాబట్టి నాకు రాలే అనుకుంటా. నేను బజాయించిపోయినా. నా దగ్గర గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నంబర్స్ లేవు, అప్పుడు వేరే ఫోన్ తీసుకున్నాను నేను. వీళ్ళిద్దరు అంటే కామన్ ఉంటుండే కాబట్టి వీళ్ళకి అంటే ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు నువ్వు లోన్స్ తీసుకోవడం బెస్ట్ అంటావా కాదంటావా? అంటే ఇది ఒక స్కామ్ అంటావా? ఏంది అసలు నీతో జరిగింది స్కామే ఇది? ఇది పక్క 101 స్కామ్ ఇది. ఎందుకని అంటే వాళ్ళు స్టూడెంట్స్ ని టార్గెట్ చేయడమే పెద్ద లెక్క, పెద్ద తప్పదు అసలు అది. ఇట్లాంటివి లైఫ్ లో చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఏదంటే నాకు ఏదో కాస్మోస్ అనుకుని వచ్చారు, నాకు ఏదో MLM డైరెక్ట్ సెల్లింగ్ అని. అసలు ముగ్గురికి అసలు హైలైట్ అంటే ముగ్గురు అలా అంటే డిఫరెంట్ వీడు ఏదో చూసిండు, నేను ఏదో చూసిన, వాడు ఏదో చూసిండు. సో ఇట్లాంటివన్నీ మీరు దేని గురించి ఆలోచించకండి, జస్ట్ ఫోకస్. మీరు ఏం చదువుతున్నారు అంటే చదువు మీదనే ఫోకస్ పెట్టండి. ప్యాసివ్ ఇన్కమ్, ఈజీ మనీ కోసం అసలు ఎంట వాడడం కూడా వాడకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను మనం ఇద్దాం అనుకుంటున్నావా గైస్? అంతే. మరింత కొత్త కంటెంట్ తో మీ ముందర కోసం మా ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. వీడియో నచ్చితే పక్కా లైక్ కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.